नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नव तेलंगाना राज्य विकलांग व्यक्ति संघ के राज्य अध्यक्ष एमडी अजीम ने कहा कि तेलंगाना राज्य में विकलांग लोगों के 30 लाख परिवार है और उन्हें रोजगार के अवसर प्रदान किए जाने चाहिए। उन्होंने यह भी कहा कि सभी राजनीतिक दलों को अवसर प्रदान करने चाहिए। वरंगल शहर के गोविंद राजू गुट्टा परिसर में आयोजित प्रेस कॉन्फ्रेंस में तेलंगाना राज्य विकलांग व्यक्ति संघ के राज्य अध्यक्ष एमडी अजीम, संयुक्त वरंगल जिला अध्यक्ष बंदी चक्रपाणी, वरंगल जिला अध्यक्ष गाय सतीश, जिला सचिव बत्तीनी राजू, नायक रमेश और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए एमडी अजीत बंदी चक्रपाणी ने कहा कि तेलंगाना राज्य भर में विकलांग व्यक्तियों के 30 लाख परिवार हैं। उन्होंने कहा कि सरकारी कल्याणकारी योजनाओं में उन्हें प्रथम स्थान दिया जाना चाहिए तथा रियायती दर पर ऋण उपलब्ध कराया जाना चाहिए। उन्होंने कहा कि सभी राजनीतिक दलों को आगामी स्थानीय निकाय चुनाव में राजनीतिक स्थान प्रदान करना चाहिए। तेलंगाना वरंगल 9 भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। स्लोगन्स ఉన్నాయా? స్లోగన్స్ బాగా తెల్లగా పడతాను మీ బాగా ఏంటి భాస్కర్ బాగా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్ కేటాయించలేదు. మా డిమాండ్ వికలాంగులకు ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము అన్ని కులాల కంటే వెనుకబడి ఉన్నాం. ఇవాళ మా పరిస్థితి ఎవరైనా మోసుకపోతేనే పోవుడు అవుతుంది. అందుకోసమే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 14 నెలలు అయింది. ఇప్పటి వరకు 4,000 పెన్షన్ ఇస్తున్నారు. దయచేసి 6,000 రూపాయలు మాకు తక్షణమే విడుదల చేయాలి అని కోరుకుంటున్నాం. ఇంకా మాకు వికలాంగుల గ్రూపులు సుగా ఉంటాయి. ఆ వికలాంగుల గ్రూపులకు తక్షణమే డాక్రా గ్రూప్ లెక్క చిన్న చిన్న స్మాల్ ఇండస్ట్రీలకు లోన్లు, ఏమన్నా గ్యాస్ ఏజెన్సీలు, ఏమన్నా ఇప్పుడు దేవస్థానాలు ఉన్నాయి, దాంట్లో ఏమన్నా వాచ్మెన్ నౌకర్లు కేటాయించాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు దేంట్లైనా జాబులు ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం బ్లాక్ పోస్టులు రిలీజ్ చేయలేదు. ఇది చాలా బాధాకరం విషయం. ఇది వరకు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకనే మేము కాంగ్రెస్కు మొట్టమొదటిగా గెలిపించాం. లేకపోతే వికలాంగులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వమే రాదు. వికలాంగులు దాదాపు మొత్తం తెలంగాణ లోపల 30 లక్షల చిల్లర వికలాంగులు ఉంటారు. మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మాకు గుర్తింపు ఇవ్వండి, మాకు రిజర్వేషన్ కల్పించండి. ఎమ్మెల్యే దాంట్లో కానీ, ఎంపీటీసీలో కానీ, సర్పంచ్ కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లలో కానీ మాకు కంపల్సరీ రిజర్వేషన్ కల్పించుకోవాలని 2 లక్షల ఓట్లు ఈరోజు వికలాంగులై ఉండడం జరిగింది. దానిలో ఒక వికలాంగుడు కుటుంబం బాగుపడుతుందనంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 ఓట్లు కూడా అదే దానికే వేయడం జరుగుతూ ఉంటుంది. అంటే 20 లక్షల ఓట్లు కుటుంబ సభ్యులతో కలిపినట్లయితే 80 లక్షల ఓట్లు మా వికలాంగుల ఓట్ బ్యాంకు ఉండడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో 3 కోట్ల ఓట్లలో దాదాపు 80 లక్షల ఓట్లు మా వికలాంగులై ఉన్నాయి అనంటే మా వికలాంగుల ఓటు బ్యాంకును గుర్తించి మరి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలలో కానీ, కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ, సర్పంచ్లు కానీ, నామినేటెడ్ పోస్టులో కానీ ప్రతి రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వికలాంగులంటే ఈరోజు మా శరీరంలో లోపం ఉంటే మేము వికలాంగులుగా పిలువబడడం జరుగుతూ ఉంది. కానీ మేము వేసేటటువంటి ఓటులో ఎటువంటి లోపం లేదని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మాకు కూడా ఓటు సమానం కాబట్టి అందరితో పాటు మేము వేసే ఓటు సమానంగా గుర్తించి మాకు రాజకీయ రంగాలలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి స్త్రీశక్తి పథకంలో కూడా వికలాంగుల మహిళలతో పాటు మా వికలాంగుల గ్రూప్లో ఉన్నటువంటి అందరినీ కూడా దానిలోకి చేర్చాలని ఈ విధంగా మేము